ఆ చిన్న రేడియో పెద్ద ప్రపంచం. అది 1996వ సంవత్సరం. ఒక చిన్న గ్రామం, గుంటూరుకు దగ్గరే. రామ్ అనే ఒక 12 ఏళ్ల అబ్బాయి. వాళ్ళ ఇల్లు చిన్నదే కాని ప్రేమ మాత్రం పెద్దది. వాళ్ళ నాన్న ఒక చిన్న రైతు, అమ్మ ఇంటి పనులు చేస్తూ పిల్లలను చూసుకునేది. ప్రతి సాయంత్రం సూర్యుడు మెల్లగా మాయమవుతుంటే రామ్ ఇంటి ముందు మట్టి నేలపై కూర్చునేవాడు. వాళ్ళ దగ్గర ఒక చిన్న రేడియో ఉండేది. అది వాళ్ళకి టీవీ, సినిమా ప్రపంచం అంతా. వివిధ భారతీయులు పాటలు వస్తే అమ్మ వంట చేస్తూ పాటలు వింటుంది. నాన్న కష్టాలు మర్చిపోయి నవ్వుతాడు. రామ్ కళ్ళు మూసుకుని ఊహల్లోకి వెళ్ళిపోతాడు. ఒకరోజు పెద్ద వర్షం పడింది. గాలి, మెరుపులు, చీకటి. ఆ రాత్రి రామ్ నాన్న ఇంటికి రాలేదు. అమ్మ కళ్ళలో భయం, రామ్ గుండెల్లో తెలియని ఆందోళన. రేడియో కూడా పని చేయలేదు. ఆ చిన్న ప్రపంచం కూడా మూగబోయింది. కొన్ని గంటల తర్వాత తలుపు దగ్గర టక్ టంగ్ ఇన్ శబ్దం వచ్చింది. రామ్ పరుగెత్తి తలుపు తీస్తే వర్షంలో తడిసిపోయిన నాన్న చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. ఆ క్షణం అమ్మ కళ్ళలో నీళ్లు, రామ్ గుండెల్లో ఆనందం. వాళ్ళు ముగ్గురు దగ్గరగా కూర్చున్నారు. రేడియో మళ్ళీ ఆన్ చేశారు. ఒక పాత పాట మొదలైంది. జీవితం అంతా చిన్న చిన్న ఆనందాలే. ఆ రోజులో వాళ్ళ దగ్గర పెద్ద ఇల్లు లేదు, ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు. కానీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, చిన్న చిన్న క్షణాల విలువ, అవి మాత్రం చాలా పెద్దవి. 90s జీవితం మనకి నేర్పింది. సంతోషం పెద్ద విషయాల్లో కాదు, మన దగ్గర ఉన్న చిన్న విషయాల్లోనే ఉంటుంది. మీకు ఈ కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.